హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వరంగల్ పిల్ల. నా పేరు వచ్చేసి భార్గవి. అందరు ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేనైతే చాలా బాగున్నాను. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేనైతే ఏమేం పనులు చేశానో ప్రతి ఒక్కటి ఈ వీడియోలోనైతే ఉంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. అండ్ నా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఖచ్చితంగా నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ యొక్క చిన్న లైక్ నాకైతే ఫుల్ హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ శుక్రవారం రోజు మార్నింగ్ రొటీన్ వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా వెళ్ళి చూడండి, చూడని వాళ్ళు ఉంటే ఓకేనా. అండ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. సాటర్డే రోజు కూడా మార్నింగ్ రొటీన్ వీడియో తీద్దాం అనుకున్నాను. కాకపోతే ఫుల్ ఫీవర్ ఉండే అండ్ బాడీ పెయిన్స్ ఉండే. ఇంకా ఆ రోజు అసలు ఏ పని కూడా చేయలేదు. చేశాను కానీ అప్పుడు కొంచెం పని అయితే చేసుకున్నాను. ఏంటో అబ్బా, అసలు ఒక్కదాన్నే ఇంట్లో పని చేసుకోవాలంటే, ఇటు పాపని చూసుకోవాలంటే చాలా కష్టమవుతుంది. కొన్నిసార్లు ఎవరైనా ఉంటే బాగుండు కాసేపైనా పాపని చూసుకోవడానికి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏం చేద్దాం, ఎవరు రారు, ఎవరు చేయరు కదా. మన పని మనమే చూసుకోవాలి, మన పాపను మనమే చూసుకోవాలి, అంతేగా. నాకు ఇంటి పనిలో, వంట పనిలో అండ్ పాపను చూసుకోవడంలో ఎవరైనా హెల్ప్ చేస్తారంటే అది మా హస్బెండ్. నాకు అట్లీస్ట్ ఆ అదృష్టమైనా ఉంది. మా హస్బెండ్ అయితే నాకు హెల్ప్ చేస్తాడు అప్పుడప్పుడు. సో ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అన్నమాట. సండే మార్నింగ్ అయితే అసలు చాలా లేట్గా లేచిన. 7:30 అయిపోయిందండి లేచేసరికి. ఇంకా లేచిన వెంటనే అసలు పని అయితే ఏం స్టార్ట్ చేయలేదు. మా హస్బెండ్ అయితే వచ్చేటప్పుడు టిఫిన్ తెస్తే జస్ట్ మొహం కడుక్కొని ఫస్ట్ టిఫిన్ తిని టాబ్లెట్స్ అయితే వేసుకున్నా. ఇక్కడ చూడండి, బెడ్స్ తడిసినాయి. స్మైల్ పాప వస్తే తడిసినాయి అని ఎండకేద్దామని తీసుకుపోతుంటే ఒకటే ఏడుస్తుంది. ఆ బెడ్స్ తీయొద్దంట. ఇంకా టిఫిన్ తిన్న తర్వాతనైతే టాబ్లెట్స్ వేసుకున్నానని చెప్పాను కదా. టాబ్లెట్స్ వేసుకున్నాక కాసేపటికైతే ఓకే, బాడీ అయితే సెట్ అయింది అనిపించింది. కొంచెం పెయిన్స్ అండ్ ఫీవర్ కూడా తగ్గింది. ఇంక ఇంట్లో ఎక్కడ పని అక్కడనే ఉంది. మనం చేయకుంటే ఇక తెలుసు కదా ఆ ఇల్లు ఎట్లుంటుందని. ఇంకా కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే ఇంటి పని అయితే స్టార్ట్ చేసా. ఇంకా బెడ్స్ తీసి బయట వేసి అయితే ఇల్లు అయితే ఊడ్చేసాను. ఇల్లంతా ఫస్ట్లో వీడియో చూసారు కదా, అసలు ఇల్లు అంతా ఎట్లుందో, ఎక్కడి అక్కడ చెత్త చెత్త అంటారేమో. నిజమే కదా, చిన్న పాపలు ఉన్న కాడ మనం ఎంత చదివినా కూడా వాళ్ళు తీస్తూనే ఉంటారు, అంగడి చేస్తారు. మా స్మైల్ పాప అందులోనైతే మహా స్మార్ట్ అన్నమాట. నేను తీస్తా, తను ఎంబడే తీసి మళ్ళీ ఎక్కడి అక్కడ పడేస్తూ ఉంటుంది. ఇది కామన్ అనుకోండి. అండ్ మధ్యలో మీకు ఒక విషయం, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి. మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సపోర్ట్ చేస్తే కొంచెం కష్టమైనా ఇష్టంగా వీడియోస్ తీస్తాను. ఇంకా ఇక్కడ యాక్చువల్‌గా ఏంటి అంటే స్మైల్ పాప ఎందుకు ఏడుస్తుందంటే టీవీలో 'మాష అండ్ ద బియర్' అయితే పెట్టినా. అది చూడడం కోసం అని బెడ్ ఏసే వరకు అసలు నాన్ స్టాప్ ఏడుస్తూనే ఉందండి. మీ పిల్లలు కూడా ఇంతేనా? ఏదైనా అనుకుంటే పట్టు పడతారు కదా. మా స్మైల్ పాప కూడా అంటే అసలు మళ్ళా 'మాష అండ్ ద బియర్', 'జంగిల్ బుక్' ఇవి మాత్రమే చూస్తది. వేరే ఏది పెట్టినా చూడదు. ఇంకా నా పని కావాలంటే ఖచ్చితంగా తనకి టీవీ పెట్టడమో, లేదంటే ఇంకెవరైనా ఉంటే బాగుండు, పట్టుకునేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి మ్యాక్సిమం అయితే పని చేసుకునేటప్పుడు టీవీయే పెడతా తనకి. ఇక్కడ చూడండి, గంటలో అయిపోయే పని స్మైల్ పాపని చూసుకుంటూ చేసేసరికి 3 గంటలు పట్టింది. మామూలుగా లేట్ కాలే. ఇంకా గ్యాస్ బండ్ అంతా కూడా సెట్ చేసేసుకున్నా. అన్ని ఎక్కడి అక్కడ సర్దేసుకొని గ్యాస్ అయితే కడిగేసుకున్నా. కామెంట్స్లలో ఈ మధ్య చాలా మంది నన్ను హెయిర్ కేర్ వీడియోస్ చేయండి, హెయిర్ కేర్ వీడియోస్ చేయండి అక్క అంటున్నారు. నాకు హెయిర్ కేర్ ఏం తెలియదు. అసలు నా జుట్టు గురించి నేను పట్టించుకుంటే కదా మీకు చెప్పడానికి, అంతే కదా. యాక్చువల్గా ఏంటి అంటే నా హెయిర్ సీక్రెట్ ఏంటి అంటే మా మదర్కి లాంగ్ హెయిర్ ఉంది, మా మదర్ వాళ్ళ మదర్కి లాంగ్ హెయిర్ ఉంది. సో నాకు కూడా లాంగ్ హెయిర్ వచ్చింది, అంతే. నేను ఎలాంటి హెయిర్ టిప్స్ పాటించలేదండి. నిజం చెప్పాలంటే అట్లీస్ట్ ఆయిల్ కూడా సరిగ్గా పెట్టాను. ఏదో అట్లా మా అమ్మకు ఉంది కాబట్టి నాకు కూడా వచ్చేసింది. కానీ మా స్మైల్ పాపకు నా హెయిర్ వస్తుందో వాళ్ళ డాడీ హెయిర్ వస్తుందో చూడాలి. సో అందుకనే హెయిర్ కేర్ వీడియోస్ అయితే చేయట్లేదు. ఏమనుకోవద్దండి, నాకు తెలియని విషయం తెలిసినట్టు చెప్పడం కరెక్ట్ కాదు కదా. సో అందుకనే వీడియోస్ అయితే తీస్తలేను. ఇంట్లో పని ఉంటే అసలు నిద్రనే పట్టదు, అంత గజిబిజి అవుతుంటుంది. ఒక్కటే రోజండి, ఫ్రైడే రోజే మొత్తం గ్యాస్ కడుక్కున్నా. ఒక్కటే రోజు మధ్యలో గ్యాప్ వచ్చింది. అసలు ఎట్లా అయిపోయిందో చూడండి గ్యాస్ అయితే. సారీ గ్యాస్ స్టవ్. అవునండి, నాకు ఈ ఛానల్ మానిటైజేషన్ అయింది కదా, హైప్ ఆప్షన్ అయితే వస్తుంది.
ప్లీజ్ హైప్ కొట్టండి. ఈ హైప్ ఆప్షన్ వచ్చేసి వీక్లీ 3 టైమ్స్ అయితే వస్తుంది. సో, మీకు ఒకవేళ హైప్ ఆప్షన్ కనిపిస్తే ఖచ్చితంగా హైప్ చేసి పాయింట్స్ ఇవ్వండి. అండ్ మీకు ఇంకో విషయం చెప్పలేదు కదా! ఈ మధ్యనే రీసెంట్‌గా నేనొక రోజైతే సబ్స్క్రైబర్స్ లిస్ట్ చూసానండి. నిజంగా నేనైతే చాలా హ్యాపీ. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ లిస్ట్‌లో మా వోళ్ళెవరు లేకపోయినా గూడా నేను తెలవని వాళ్ళు నన్నైతే చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకో విషయం ఏందంటే అందులో గర్ల్స్ అయితే చాలా మందున్నారు. ఇంతమంది ఆడవాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. నేనసలు ఎక్స్‌పెక్ట్ జేయలేదండి. ఇంతమంది ఆడవాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తున్నారని. లిటరల్లీ నేనైతే అసలు ఫుల్ షాక్ అయినా. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తున్నారో. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఈ సబ్స్క్రైబర్స్ లిస్ట్‌లో నా అనుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. అంటే నా వోళ్ళే నన్ను సపోర్ట్ చేస్తలేరు. కొంతమంది మాత్రమే ఉన్నారు. నిజంగా షాక్ అయినా. ఓహ్! నిజమే గదా! మనోళ్ళు మనకెందుకు సపోర్ట్ జేస్తారు జెప్పండి. వాళ్ళు సపోర్ట్ జేస్తే ఏదో మెడలు కట్టుకున్నట్టుగా ఫీల్ అయిపోతారు గదా! నిజమేనా? కాదా నేను జెప్పింది? కామెంట్ బాక్స్‌లో కామెంట్ జేయండి. ఇక్కడ గ్యాస్ బండనైతే మంచిగా కడిగేసుకున్నా. ఇక్కడ చూడండి అసలు సైలెంట్‌గుంది ఏంటా అని వెళ్లి జూషిన. వెళ్లి జూసే వరకు స్మైల్ పాప చూడండి ఎంత సీరియస్‌గా చూస్తుందో. ఇంకా రైస్ కడిగేసి అయితే పెట్టేసిన పొయ్యి మీద. అప్పటికే 12:30 అయిపోయింది. మా హస్బెండ్ వచ్చే టైం అయింది. ఇంకా టక పని చేసుకోవాలి, వంట చేయాలి. అస్సలు ఈరోజైతే మాప్ చేయలేదండి. అస్సలు కుదరలేదు టైము. ఈవినింగ్ వరకన్నా చేద్దాం అనుకున్నా, మాప్ పెడదాం అనుకున్నా అస్సలు కుదరలే. స్మైల్ పాప కొంచెం చిరాకు చేసింది ఈవినింగ్ వరకు. ఇంకా అటు పక్క ఒక సైడు రైస్ పెట్టేసి, ఇంకా ఇంటి సింక్ నిండా గిన్నెలే ఉండే. ఇంకా గిన్నెలనైతే తోమేసుకుందాం అనేసి అయితే స్టార్ట్ చేసిన. ఇంకో వీడియోనైతే మిస్ అయింది. యాక్చువల్‌గా వాషింగ్ మిషన్‌లో బట్టలు గూడా వేసేసిన. 2 డేస్ బట్టలు. యాక్చువల్‌గా వీడియో తీయడం మర్చిపోయినా. ఆ టైంలో మర్చిపోలేదు. ఛార్జింగ్ అయిపోయింది. సో, ఛార్జింగ్ పెట్టేసి దనదనొచ్చి బట్టలైతే వేసేసిన. ఇంక బట్టలైతే అయిపోయింది. బట్టలైతే బయట ఎండేయాలి. ఇంకా బయట గూడా వీడియో తీయలేదు. ఆ వీడియో గూడా చాలా వీడియోస్ స్కిప్ అయిపోయినాయండి అసలు. ఇంకా ఫాస్ట్‌గానైతే గిన్నెలన్నీ తోమేసుకున్నా. ఇవి నిన్నటివి గూడా గాదు. ఈరోజు మార్నింగ్ అంటే సండే మార్నింగ్ నుంచి జస్ట్ ఆఫ్టర్‌నూన్ వరకే చూడండి ఎన్ని గిన్నెలయినాయో నిజంగా. అసలు ఎన్ని గిన్నెలు తయారైతాయో డైలీ యాస్టకొస్తది. ఎందుకంటే స్మైల్ పాప పాల గిన్నెలే 4, 5 పడతాయి. వాటికి తోడు గ్లాసులు, పాల గ్లాసులు, దానికి జాలీలు ఇవన్నీ. అమ్మో! గిన్నెలు తోమాలంటే ఏడుపొస్తదండి ఎందుకో ఏమో. నిజం చెప్తున్నా అండి. తల్లిపాలు ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే ఆ అవస్థ మామూలు అవస్థ ఉండదు. ఈ పాలు టైంకి కాగబెట్టుకోవాలి. ఒక దిక్కు పిల్లలు ఏడుస్తా ఉంటారు. అదో రంది. ఇట్లా ఉంటది పాలు లేని వాళ్ళకి. అందుకు తోడు మళ్ళా అందరూ చూడు పాలు లేవా అని ఎక్కిరిచ్చేటోళ్ళే ఎక్కువగానే అర్థం చేసుకునేటోళ్ళు ఉండరు. దానికి తోడు ఇంటికి ఎవరైనా వచ్చి ఇది అదని మాట్లాడుతుంటే వాళ్ళు అడగకపోయినా గూడా మన అత్తలు ఉంటారు గదా చుట్టుపక్కల. పాలెక్కడియి? పాలు లెవ్వు దానికి, డబ్బా పాలే అని జెప్తారు. ఇట్లాంటివి మీరు గూడా ఫేస్ జేసారా? నేనైతే చాలా ఫేస్ జేషిన. సో, మనం ఓ దిక్కు అరే! పాలు రావట్లేదే నా బిడ్డకి తల్లిపాలు రేవే అని మనం బాధపడుతుంటే, వాళ్ళేమో అట్లా ఎక్కిరిస్తారన్నట్టు. అంటే మనం బాధపడుతుంటే ఆ బాధని ఇంకా రెట్టింపు చేస్తారు. అంతే గదా! అదే తల్లిపాలుంటే నైట్‌కి నైట్ లేసి నిద్ర ఓడగొట్టుకొని పాలు కాగట్టుకొని ఇది గూడా ఒక రకమైన టార్చరే అండి అసలు. ఒక సైడు నిద్రలో పాలు కాగబెట్టలేము. ఒక సైడ్ పాప ఏడుస్తా ఉంటది. అది తల్లికి మాత్రమే తెలుసు ఆ బాధ ఎట్లుంటదని. ఇంకిక్కడ చూడండి కొంచెం వంట లేట్ అయిపోయింది గదా! స్మైల్ పాపకైతే ఆకలేసేస్తుంది. అందుకనే దానిమ్మ పండైతే కోసేయి అంటే కోసేసిన. అయ్యో రామ! అదేమో అస్సలు ఎర్రగలేదు. తెల్లగున్నది. ఇంకా తింటా అని ఏడుస్తుంది గదా! అనేసి ఇచ్చేసిన. ఇంకిక్కడనైతే పులగంద పులుసు పెడదామనైతే పులగందను గీకుతున్నా. ఇది కొందరికి అస్సలు పడదు. గీకుతుంటే దురద పెట్టేస్తా ఉంటది. నాకైతే అట్లా ఏం జరగదు. కొందరికైతే అట్లా అయితదంట. విన్నా చూడలేదు. కొందరికైతే చేతులు గోకుడు పెడతదంట. ఇంకిక్కడనైతే పులగంద కర్రీ చేద్దామనైతే కట్ చేసుకున్నా.
కూరగాయలనైతే మా సైడ్ అయితే దీన్ని పుల్లగంద అంటారు. మరి మీ సైడ్ ఏమంటారు? కామెంట్ బాక్స్‌లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకొక సైడ్ అయితే అప్పటికే లేట్ అయిపోయింది కదా! స్నానం చేద్దామని అయితే వాటర్ అయితే పెట్టుకున్నా. మీలో ఎంతమందికి పుల్లగంద పులుసు అంటే ఇష్టం? నాకు అండ్ మా హస్బెండ్‌కి ఇద్దరికి కూడా ఫేవరెట్ కర్రీ అన్నట్టు. నేను బాగా తింటా. మా హస్బెండ్ కూడా బాగా తింటాడు దీన్ని. అయ్యో! ఏంటక్క సండే కదా! సండే స్పెషల్ ఏం లేదా అంటారా? లేదండి. మొన్న మా హస్బెండ్ బర్త్‌డేకి నాన్ వెజ్ అనుకున్నాం కదా! యాక్చువల్‌గా ఏంటి అంటే మేము ఉండే రెంటింటి కాడ ఓనర్స్‌కైతే ఎక్కువ నీసు అలో ఉండదు. వాళ్ళు ఇంకా మనల్ని అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి. అంతే కదా! అందుకని ఈ సండే అయితే స్కిప్ చేసేసినాం. చాలా సేపయిందండి సైలెంట్‌గా ఉంటుంది ఏంది అని డౌట్ తోటి వీడియో తీద్దామనేసి వచ్చి చూసినా అండి. కాకపోతే మంచిగా కూర్చుండి తింటుంది బుద్ధిమంతురాలు లెక్క. అమ్మో! నేను ఇంకేమన్నా తీట పని చేస్తుందేమో అనుకున్నాను బిడ్డ. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నా. ఈ కర్రీ పొయ్యి మీద ఇట్లా ఏసానో లేదో మా హస్బెండ్ అయితే ఆల్రెడీ వచ్చేసిండు. ఇంక నేను పాపనైతే స్నానం అయితే చేసేసినాం. స్నానం చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసేసినాం. ఇంకా చూడండి వచ్చేటప్పుడు మా హస్బెండ్ అయితే ఫ్రూట్స్ అయితే పట్టుకొచ్చిండు. అంటే నాకు హెల్త్ బాలేదని చెప్పాను కదా! ఇంకా వచ్చేటప్పుడు అయితే ఫ్రూట్స్ పట్టుకొచ్చిండు. హెల్త్ బాగున్నా, బాగోకపోయినా వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి పట్టుకొని వస్తాడు. కాలి చేతులతోటైతే అస్సలు రాడు. ఇక్కడ చూడండి మొత్తం కావాలంట, పీస్ వద్దంట. మొత్తం కావాలని తీసుకుంది. బరువైతుందని మళ్ళీ ఇచ్చేసింది. నేనైతే ప్రెగ్నెన్సీ తోటి ఉన్నప్పుడు అసలు ఫుల్ బోర్ కొడుతుండే. ఏం పని చేయకపోతుంటే కదా! అప్పుడైతే థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకుందామని మెటీరియల్ అయితే తీసుకున్నా. ఆ మెటీరియల్ అయితే ఉండే. అయితే 2 డేస్ నుంచి మెటీరియల్ తోటైతే థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చేస్తున్నా. కడుపుతోటి ఉన్నప్పుడు చేసినానండి. మళ్ళీ 3 డేస్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేసిన థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం. ఇంకా లంచ్ అయితే చేసేసినాము. లంచ్‌కి అయితే ఖచ్చితంగా మేమిద్దరం కలిసే తింటాం ఎప్పుడైనా గూడా. నిజం చెప్తున్నా పుల్లగంద పులుసు మాత్రం సూపర్ ఉందండి. అదిరిపోయింది. ఏంటక్క అంత బ్లాక్ ఉంది అని అనుకోకండి. చింతపండు పాతది. ఇంకా స్మైల్ పాప తినింది గదా! ఇక్కడ మేము తింటుంటేనే అటు పాపం తనైతే పండుకుందండి. మాక్సిమం అయితే తను పండుకున్నప్పుడే నేను ఎక్స్‌ట్రా వర్క్స్ ఏమన్నా ఉంటే చేసుకుంటా. అంటే యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ గానివ్వండి, థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకుంటా. అండ్ నేను మీషోలోనైతే సేలర్ అకౌంట్ ఓపెన్ చేశా. అప్పుడప్పుడు ఆర్డర్స్ గూడా వస్తాయి. ఆ ఆర్డర్స్ గూడా తను పడుకున్నప్పుడే మాక్సిమం ప్యాక్ చేసేస్తా. సో సో ఇదండి నా డైలీ రొటీన్ వ్లాగ్. మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయరు. అండ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం.